అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ కవి కంచరాన భుజంగరావు గారు రచించిన గీసి చెరిపే బొమ్మ అనే కవితా సంపుటిలోంచి నాకు నచ్చిన కవితా శీర్షిక బత్తాయి పెత్తనం. బత్తాయి చెట్టు భయపడుతోంది. అడవిలో ఏ అలజడి లేకున్నా కుందేళ్ల ఊసులాటను కూడా కుట్రగానే అభివర్ణిస్తుంది. శిశిర సంకేతాలను పంచుకునే చింత చెట్ల వేరు వ్యవస్థల మీద నిఘా పెడుతుంది. బత్తాయి చెట్టు భయపెడుతుంది. నిజాలను టముకేసే ఉసిరి చెట్ల గొంతులను కట్టడి చేస్తుంది. డబ్బా రేకు లాంటి నోళ్ళేసుకొని తన గురించి డాబులు చెప్పడానికి డబ్బు గబ్బుతో ఏపుగా ఎదిగిన దబ్బ చెట్టును సిద్ధం చేసుకుంది. బత్తాయి పెత్తనం నిలుపుకోవడం కోసం వెండితెర మిథ్యా విద్వేష ప్రతిబింబాలను కుమ్మరించి నమ్మి తీరాలంటుంది. దాని గాముండాలేవి బయటపడకుండా, ఘోర వైఫల్యాలేవి చర్చకు రాకుండా, నానా గడ్డి గరిచే నారింజల భాగవతాల గురించి, మూడాకుల ముళ్ళ చెట్టు దొందుడుకు దాడుల గురించి ఏ తెర మీద నిజ ప్రతిబింబం కనపడనీయదు. బత్తాయి చెట్టు భయపడుతోంది. తన భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి తోటలో పోటీ చెట్లను భయపెడుతోంది. ఇప్పుడు తోటంతా చలివిరి మధ్యాహ్నం. కూసికంపలు కుక్కి చెట్ల బతుకులు అద్దోనం. నీడల ఊడలతో దట్టంగా కమ్మేసిన 3-4 జీ మోడల్ మర్రిమానులకు ఏది బుక్కాలన్నా ఎదురు లేదు. అన్యాయాన్ని నిలదీసే తరువులకు అరదండాలు అడ్డంగా చీల్చే గొడ్డలి వేట్లు. దేవుడా రాముడా అంటూ కుక్కిన పేనులా పడుండే ఏ వృక్షాలకైనా ఈ తోట ఇప్పుడొక అమ్మోరు గుడి. పెద్ద పెద్ద షాప్రాన్ రంగు బుడగలూది బత్తాయి చెట్టుని మహాకాయంగా లేవనెత్తి తోటంతటికి దీపస్తంభమని పైకెత్తి పట్టిన 10-20 ఏళ్ల పడమటి వ్యాపార పవనాల లోగుట్టు బయటపెట్టాలిప్పుడు. తోటను కబలిస్తున్న తోడేల మంద తోకలకు మంట పెట్టాలి. ఇప్పుడే ఒక సంవిధానంగా శ్వాసాడుతున్నప్పుడే తోటలో ఒక సింహనాదం వినిపించాలి. విభిన్న జాతుల జీవులు తరువుల సమైక్యతా దీక్ష వికసించాలి. విద్వేషపు కలలు చెదిరిపోవాలి. ధన్యవాదాలు.